గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మీకు జీవితాన్ని కాచి వడపోయడం అంటే తెలుసా అండి? అంటే స్టవ్ మీద పెట్టి బాగా మరిగించి ఆ తర్వాత జాలి తీసుకొని ఫిల్టర్ చేయడం కాదు, అది అనుభవంతో వచ్చే తెలివి. 10 మందికి తల్లో నాలుకలా ఉండే విజ్ఞానం. నేను కూడా అంతే. అంటే నేను జీవితాన్ని కాచి వడపోయలేదు, కానీ వంటల్ని మాత్రం బాగా కాచి వడపోసేసాను. ఎలా అంటారా? అసలు నేను నా చేత్తో వంట చేస్తే అబ్బో ఓ రేంజ్ లో అదిరిపోతుంది అని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వినడమే తప్ప నాకు కూడా తెలీదు. కానీ ఒక్కసారి నాకు అర్థమైన తర్వాత అప్పుడు అనిపించింది నేను వంటల్ని బాగా కాచి వడపోసాను అనేసి. సో ఈ విషయం నాకైతే అర్థమైపోయింది, నేను ఒప్పుకున్నాను. నాకు తెలుసు మీరు కూడా ఒప్పుకుంటారు అని చెప్పి. ఒప్పుకోక తప్పదు కదా, ఎందుకంటే ప్రూఫ్ ఇస్ హియర్. సరే, మీరు ఒప్పుకున్నారు అన్న ఒకే ఒక హ్యాపీ ఫీలింగ్ తో ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో మీకోసం నేను చేస్తున్న ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ లీఫీ మ్యాంగో సేమియా ఉప్మా. అదేనండి, పచ్చి మామిడికాయతో చేసే సేమియా ఉప్మా. మరేంటి, మీరు రెడీయేనా? నేనైతే ఎప్పటి నుంచో రెడీ. సో చేసేద్దాం రండి. పచ్చి మామిడికాయతో సేమియా ఉప్మా. మామూలుగా సేమియాలో అవి ఇవి వెజిటబుల్స్ వేయాలంటేనే చాలా మంది చాలా ఆలోచిస్తారు, ఎందుకంటే తినరు అని చెప్పేసి భయంతో. కానీ పచ్చి మామిడికాయ వేస్తే ఎలా ఉంటుందండి? అద్భుతంగా ఉంటుంది. మరి అది ఎలాగో తెలియాలి అంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ చూసి మీరు కూడా ఇంట్లో చేసుకొని తినాలి. ముందుగా అయితే స్టవ్ మీద పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకుందాం. రెగ్యులర్ గా మనం ఇంట్లో ఉప్మా చేస్తూనే ఉంటాం, కాకపోతే ఎక్కువసార్లు చేస్తే మాత్రం ఇంట్లో వాళ్ళందరూ బొంగమూతులు పెట్టేస్తారు. అలాంటి టైంలో ఇలా డిఫరెంట్ గా చేయాలి. కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను, సో దట్ అవన్నీ రోస్ట్ అవుతాయి అని చెప్పేసి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే ఆవాలు, ఆ తర్వాత మినపప్పు. ఇప్పుడు నేను ఇందులో ఏం వేస్తున్నాను అంటే కరివేపాకు. కరివేపాకు పేలుతూ ఉంటాయి. ఇందులో కొద్దిగా ఇంగువ, ఇప్పుడైతే నెక్స్ట్ ఇందులో ఏం వేస్తున్నాను అంటే ఉల్లిపాయ ముక్కలు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు. చెప్పాను కదా ప్రాసెస్ మన ఉప్మా ఎలా చేస్తామో అలాగే అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేస్తున్నాను అంటే నేను ఉడకపెట్టి పెట్టుకున్న గ్రీన్ పీస్. ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. పసుపు అండ్ అలాగే ఉప్పు. ఇప్పుడు బాగా కలిపేస్తా అండి. అండ్ అలాగే క్యారెట్ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవేంటి అంటే కొంచెం బాయిల్ అవ్వాలి, సో దానికి కొంచెం టైం పడుతుంది కదా, అప్పుడు కొంచెం కలుపుతూ ఉంటాను. ఈలోపు మీరు ఏం చేస్తారు ఏం చేయకండి, ఎలా కలుపుతున్నానో చూడండి. ఎప్పుడు చూసినా బ్రేక్ తీసుకుందామనేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో పాలకూర, కట్ చేసి పెట్టుకున్న పాలకూర. పాలకూర సేమియా ఉప్మాలోనా? నో డౌట్స్ ఎట్ ఆల్. నేను వేస్తున్నాను అంటే అది చాలా 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 బాగుందనే అర్థం. నెక్స్ట్ ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే యాక్చువల్లీ మామిడికాయ అని చెప్పాను కదా, అది ఆల్రెడీ తురిమేసి పెట్టుకున్నాను. సో మామిడి తురుము. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు ఇది ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి చెప్పాను కదా, అన్ని కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది అని చెప్పేసి. చూసారా, ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. మరి ఇందులో నేనేం వేస్తున్నాను ఇప్పుడు అంటే కొద్దిగా కారం,
అండ్ అలాగే కొంచెం గరం మసాలా. ఇంకొకసారి బాగా కలిపేస్తాను. అండ్ అలాగే మరి సేమియా ఉప్మాకి సేమియా వేయించుకోవాలి కదా, మీరు వేయించి పెట్టేసుకోండి ముందే. నేనైతే ఇప్పుడు ఇందులో వాటర్ పోసేస్తాను కదా, అవి బాయిల్ అయ్యేలోపు సేమియా వేయించేసుకుంటా. ఓకే, బాగా కలిపేశాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇందులో వాటర్ పోసేసుకుంటాను. ఐ గెస్ సరిపోతాయి. బేసిక్గా ఉప్మాలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా అన్ని వేసి కొంచెం యాడ్ ఆన్స్ చేస్తాం కదా మనం, అలాంటి టైంలో అయితే చక్కగా తినేస్తారు, ఏం కంప్లైంట్స్ ఏమి ఉండవు అనమాట. ఓకే, ఈ వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. నేను ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో సేమియా వేయించేసుకుంటాం. జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవడమే అండి. సేమియా చక్కగా రోస్ట్ అయిపోతుంది అండ్ మనకి వాటర్ బాయిల్ అయిపోతే అందులోకి షిఫ్ట్ చేసేసుకుంటాను నేను. సేమియా కొంచెం అక్కడక్కడ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి చక్కగా రోస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అలాగే వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సేమియాని తీసుకెళ్ళి, రోస్ట్ అయిన సేమియాని ఇందులోకి షిఫ్ట్ చేసేసి ఉప్మా చేసేయాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి షిఫ్ట్ చేసేసి సరిపోతుంది అనుకుంటా. ఎస్, ఎంత టేస్ట్గా ఉండబోతుందో ఈ స్మెల్ చెప్పేస్తుంది. ఇప్పుడు ఇందులో నేనేం వేస్తున్నాను అంటే పచ్చి కొబ్బరి తురుము. ఇలాంటి చిన్న చిన్న టచ్అప్లే మన వెరైటీ వంటలకి బోల్డ్ అంత టేస్ట్ని యాడ్ చేస్తాయి. ఫైనల్గా బాగా పచ్చి కొబ్బరి తురుము వేసి అండ్ మళ్ళీ మూత పెట్టేశారు, అస్సలు బాగోదు టేస్ట్. జస్ట్ అలా కలిపేసి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. వాసన అదిరిపోతుంది, లుక్ టెంప్టింగ్ గా ఉంది. వావ్, లీఫీ మ్యాంగో సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, హ్యాపీగా తినే అంటుంది నా బొజ్జ. సో ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి సర్వ్ చేసేసుకొని హ్యాపీగా తిని అది ఎలా ఉందో చెప్పేస్తాను. ముందరలో అయితే సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఎంతైనా నేను చాలా అదృష్టవంతురాలనండి, ఎందుకో తెలుసా? ఏంటి ఇంత నువ్వే తినేస్తావా అనుకొని అలా అనకండి, దిష్టి తగులుతుంది. మళ్ళీ ఎక్కువ లావ్ అయితే మళ్ళీ దాన్ని షోక్ పిలవరు. సరే, ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసు. ఎందుకు అంటే ఇలాంటి వంటలన్నీ చేయడం నాకు వచ్చు కాబట్టి. వావ్, ఎంత బాగుందండి కదా, లీఫీ మ్యాంగో సేమియా ఉప్మా. నేనైతే నా వంట చూసి నేనే మురిసిపోతున్నాను తెలుసా. నాకు తెలిసి మీరు కూడా మురిసిపోతున్నారు నన్ను చూసి, నా వంటను చూసి అని చెప్పి. ఎనీవేస్, మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు వెంటనే మన లీఫీ మ్యాంగో సేమియా ఉప్మాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. లీఫీ మ్యాంగో సేమియా ఉప్మాకి కావలసిన పదార్థాలు: రోస్టెడ్ సేమియా 1 కప్పు, పాలకూర 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. లీఫీ మ్యాంగో సేమియా ఉప్మా తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసుకొని అందులో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత టొమాటో ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. పాలకూర, మామిడికాయ తురుము కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత కారం, గరం మసాలా కూడా వేసి కలిపి సరిపడా నీళ్లు పోసి కొంచెం సేపు మరగనివ్వాలి. మరో పాన్ లో సేమియాను డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత రోస్ట్ అయిన సేమియాను మరుగుతున్న నీళ్లలో వేసి కలిపి ఉడకనివ్వాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే లీఫీ మ్యాంగో సేమియా ఉప్మా రెడీ. లీఫీ మ్యాంగో సేమియా ఉప్మాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఆహా, ఏమన్నా ఉందా, అదిరిపోయిందండి. మామూలుగా అయితే నేను చెప్పాను కదా పంచదారతో తినొచ్చు అని చెప్పి, కానీ దీనికైతే టాక్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ని బట్టి చూస్తుంటే దోసకాయ మిరియాల సాంబార్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటున్నారు. మరి అంత పర్ఫెక్ట్ కాంబినేషన్ ని ట్రై చేయకపోతే మీరు ఫీల్ అవ్వరేమో కానీ నేను మాత్రం చాలా హర్ట్ అవుతాను. అందుకే చేసేస్తున్నాను దోసకాయ మిరియాల సాంబార్. దోసకాయ మిరియాల సాంబార్ అని చెప్పా కదా, సాంబార్ ప్రాసెస్ అంతా ఒకటే, కాకపోతే మనం వేసుకునే కాంబినేషన్స్ ని బట్టి ఆ టేస్ట్ లో మార్పులు అనేవి వస్తాయి. సో అందుకే దోసకాయ మిరియాల సాంబార్ చాలా బాగుంటుందని చెప్తాను. మామూలుగా సాంబార్ అంటేనే కేక. స్టవ్ మీద పాన్ పెట్టి యాజ్ యూజువల్ గానే స్టవ్ మీద పాన్ పెట్టిన తర్వాత ఏం చేస్తామండి, ఆన్ చేస్తాం కదా. కొంతమంది అప్పుడప్పుడు ఆన్ చేయడం మర్చిపోయి అన్ని వేసేస్తుంటారు తెలుసా. ఆయిల్ వేసుకొని ముందే మిరియాలు, ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నానంటే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే కొద్దిగా పసుపు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే టొమాటో ముక్కలు. చెప్పాను కదా ప్రొసీజర్ అంతా నార్మల్ గా మనం ఎలా సాంబార్ చేస్తామో అలాగే ఉంటుంది అని. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇందులో దోసకాయ ముక్కలు, అలాగే వెంటనే క్యారెట్ ముక్కలు. ఇప్పుడు బాగా కలిపేయాలి. కలుపుతూ ఉన్నప్పుడే మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలి అంటే ఇందులో చింతపండు రసం, సో ఒకసారి మళ్ళీ నేను వెజిటబుల్స్ కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే ఉప్పు, అలాగే కారం, కొద్దిగా బెల్లం, అండ్ దీని తర్వాత వాటర్ పోసేసుకోవాలండి. ఓకే,
కాసేపు మూత పెట్టేసాము అంటే ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయి. ఆ తర్వాత నేనేం చేస్తాను, పప్పు వేసేస్తాను. చక్కగా మరిగిపోతుంది కదా, వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టేసుకున్నాను, అది కలిపేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉడికించిన పప్పే కాబట్టి మరి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, కానీ ఒక 2-3 మినిట్స్ అయితే ఉండాలి కదా. సో ఈ లోపు నేనేం చేస్తాను అంటే మన సాంబార్కి పోపు పెట్టేసుకుంటాను. వెళ్ళి పోపు అయితే చేస్తాను. ట్రెడిషనల్ సాంబార్ అసలు పోపు లేకుండా మనం తింటామా? కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఇవి వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ. సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి సర్వ్ చేసుకుంటాను అంటే నేనేదో మీకు వచ్చి పెట్టేస్తాను అని కాదండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఆ తర్వాత దానిపైనుంచి ఏం చక్క తిరుగుమాత వేసేసుకొని, వావ్, ఇది అసలు ఇలా తాగేసినా కూడా ఎంత బాగుంటుందో. ఓకే, ఫైన్. తిరుగుమాత గింజలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ, ఇది వేగేలోపు నేను ఇందులో ఏం వేస్తున్నాను అంటే పైనుంచి జస్ట్ మన సాంబార్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటాను. చాలు. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఇలా సాంబార్ మీద పోసేసి అండ్ ఇలా పైనుంచి కొద్దిగా కొత్తిమీర పెట్టేసాము అంటే రెడీ అయిపోయినట్టే. ఆల్రైట్, దోసకాయ మిరియాల సాంబార్ రెడీ. చాలా బాగుంది కదా చూడటానికి, టేస్ట్ లో కూడా ఇంకా చాలా 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 బాగుంటుంది. మరి నేను టేస్ట్ చేసి ఎంత బాగుందో చెప్పేస్తాను, కానీ దానికంటే ముందు మీరేం చేస్తారు అంటే దోసకాయ మిరియాల సాంబార్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. దోసకాయ మిరియాల సాంబార్ కి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, దోసకాయ 1 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటోలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, కారం 1/2 టేబుల్ స్పూన్, బెల్లం 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీరా 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. దోసకాయ మిరియాల సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి అందులో మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, టొమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కారం, కొద్దిగా బెల్లం, సరిపడా నీళ్లు పోసి కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి. చివరిగా ఉడికించుకున్న పప్పును వేసి బాగా కలిపి పోపు పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత మరిగిన సాంబారును సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొద్దిగా పైనుంచి మిరియాల పొడి వేసుకొని ఆ తర్వాత పోపును కూడా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ మిరియాల సాంబార్ రెడీ. దోసకాయ
మిరియాల సాంబార్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడేమో ఎంచక్క నేను ఆహా, అద్భుతంగా ఉంది, నిజంగా అద్భుతంగా ఉంది. అసలే వస్తున్నది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో లాలినో లెలినో ఏదో పేరు పెట్టేసి విపరీతంగా వర్షాలు పడతాయి అంటున్నారు. మరి విపరీతంగా వర్షాలు పడుతుంటే ఇంట్లో మన పిల్లలకి మనకి ఇక్కడేమో గేట్లు ఓపెన్ అయిపోతాయి కదా, అంటే జలుబు చేస్తుంది కదా, దాన్నే అంటున్నాను. ఇలాంటి సాంబార్ కనుక 3 రోజులకు ఒకసారి చేసుకొని తిన్నారు అంటే అంతే, మీకు జలుబు చేయదు అండ్ అలాగే టేస్ట్కి టేస్ట్ సూపర్ గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అసలే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది అని నువ్వే చెప్తున్నావు, మళ్ళీ ఎండాకాలం కూడా అయిపోయిందని చెప్తున్నావు. మరి మామిడికాయలు ఎక్కడ దొరుకుతాయి కదా, ఈ డౌట్ కూడా వచ్చిందా మీకు? ఎక్కడో ఒక సూపర్ మార్కెట్ లో మీకోసం ఎదురు చూస్తూ ఒక్క మామిడికాయ అయినా లేకుండా ఉంటుందా? అందుకే వెంటనే వెళ్ళి తెచ్చేసుకోండి, ఉప్మా చేసేసుకోండి, దాంతో పాటు దోసకాయ మిరియాల సాంబార్ కూడా చేసేసుకోండి. ఓకేనా? మరి ఇవన్నీ చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే వెంటనే ఏం చేస్తారు? ఆన్లైన్ లోకి వెళ్ళిపోయి www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేశారు అంటే మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి, చక్కగా అక్కడ చూసేయచ్చు. లేదు యూట్యూబ్ లో వీడియోస్ చూడాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. అండ్ చక్కగా యూట్యూబ్ లో కూడా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి, అక్కడ చూసేయండి, చేసేయండి, తినండి, తినిపించండి. మరి ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. 2 వెరైటీస్ చూపించేశాను కదా, 2 ఎక్దమ్ పర్ఫెక్ట్ అండి. మళ్ళీ రేపు మరొక 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then, you take care. Bye bye.